దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన క్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతములు గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ఐశ్వర్యము గొప్పతనం. ఈ భూమి మీద ప్రతి మానవులు కూడా శ్రమల్లో బాధల్లో ఉన్నప్పుడు కోరుకునేది ఐశ్వర్యము గొప్పతనం. అవి మనకు కావాలి అంటే మనకి పరలోకమందు ఉన్నటువంటి దేవుని నుంచి దొరికేవి. వాటి కొరకే మనం ఎదురు చూస్తాం. కాబట్టి అవి దేవుని వలన కలుగుతున్నాయంట. నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్తము ఏలేవాడు దేవుడు, సృష్టికర్త. ఈ భూ సంబంధమైనటువంటి ప్రతి అవసరతలు ఆయన వల్లే తీరాలి. సమస్తానికి అధిపతి, ఏలేటువంటి దేవుడు. ఆయనపై నీవు ఆధారపడ్డావా ప్రియమైన సహోదరి సహోదర? బలమును పరాక్రమమును నీ దానములు. దేవునికి మహిమ కలుగునుగాక. బలమిచ్చువాడు ఆయన, మనకి మరి శక్తినిచ్చేవాడు. పరాక్రమం ఆయన, దానములు మనకైనా. దానం అనగా ఇచ్చుట, తిరిగి తీసుకోనది అనమాట. కాబట్టి మన దేవుడు మనకి ఇచ్చే గొప్ప దానములు ఏంటంటే ఐశ్వర్యము, గొప్పతనం. మరి ఆయన మనకిచ్చేటువంటి గొప్ప భాగ్యం. బలమిచ్చేవాడు ఆయన. నీవు బలహీనతలో ఉంటే బలపరిచేవాడు ఆయన. ప్రియ సహోదరి సహోదర, ఏ కష్టం నేను కృంగజేస్తుందో నీకు సహాయం చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ నీవు ఆయన తోటి తిరగాలి, ఆయన బిడ్డగా జీవించాలి, ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ హృదయవాంఛ తీరుస్తారు. బలమును పరాక్రమము ఆయన ఇచ్చేటువంటి దానాలు. కాబట్టి ఇంకెందుకు భయపడుతున్నావు? నీ ప్రభు నీకున్న ప్రతి సమస్య నుండి విడిపిస్తారు. ఏ కష్టం వచ్చినా సరే, ఏ బాధ వచ్చినా సరే, బిడ్డలు లేకపోయినా, ఏ ఇబ్బందులు నిన్ను సతమతం చేసి కలవరపరుస్తున్న వాటన్నిటిలో కూడా దేవుడు నీ చేయి పట్టుకుని నడిపిస్తారు. నీ కుడి ప్రక్కన ఆయన నీకు నేడుగా ఉండే దేవుడు. నీకేది ఇష్టం అడుగు, నేను నీకు అనుగ్రహిస్తానని మాట ఇచ్చిన దేవుడు. కాబట్టి అందరం కూడా చక్కగా దేవునికి లోబడదాం. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. ఐశ్వర్యము ఘనతలు ఇచ్చే దేవుడు. అవును ప్రభువా. బలము పరాక్రమము నీవు మనుషులకు ఇచ్చే దానాలు. ఎంత గొప్ప దేవుడో ప్రభువా. సర్వ ప్రపంచాన్ని చూడండి, ఎవరే కష్టాలు ఉన్నారో విడిపించండి మా ప్రభు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. ఎవరి అంతరాత్మలో ఏ అవసరం ఉందో నువ్వు తీర్చగల దేవుడు నీవే. సర్వమానవుల యొక్క హృదయవాంఛలు తీర్చి నీ నామం గొప్ప చేసుకో ప్రభువా. ప్రార్థనలు ఆలకించేవాడు, నీకంతా సాధ్యం ఉన్నవాడు అనవాడువైన దేవా. అలాగే ప్రభువా, రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను బిడ్డలకు మీ విడుదల భద్రత ఇచ్చి మహింపు శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.